మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఏమిటయ్యా అంటే మట్టల ఆదివారం. ఆ దినంలో యేసుక్రీస్తు వారు ఆ దినంలో ఉన్నప్పుడు చాలామంది యేసుక్రీస్తు వారిని వెంబడించారు, అద్భుతాలు పొందారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, సూచక్రియలు. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూపు పొందుకున్నారు, మూగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, దయ్యాలు పట్టిన వారు వెళ్ళగొట్టబడి స్వస్థత పొందుకున్నారు. ఇలా యేసుక్రీస్తు వారు ఆ దినంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగించారు. ఒకానొక సందర్భంలో ఒక గ్రామానికి వెళ్ళాడు. అది ఏ గ్రామం అంటే బెత్పగేకు అనండి అనే గ్రామానికి వెళితే యేసు ప్రభు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు ఆయన దగ్గర ఉంటే యేసు ప్రభు వారు శిష్యులను చూసి అంటారు, శిష్యులారా, మీరు ఈ గ్రామానికి వెళ్ళండి. వెళితే మీరు వెళ్ళే లోపల మీకు ఎదురుగా ఒక కట్టబడిన గాడిద కనబడుతుంది అంటాడు. కనబడిన ఆ గాడిదని మీరు ఏం చేస్తారంటే ఉప్పి దాన్ని నా దగ్గరికి తీసుకొని రెమ్మని చెప్తాడు. వీళ్ళు అంటారు, అయ్యా మరి ఆ గ్రామంలో ఎవరైనా ఎందుకు ఉప్పుతున్నారు, ఎందుకు ఆ గాడిదని మీరు కట్లు ఉప్పుతున్నారు ఎందుకు అని అడిగారు అనుకోండి, ఆ గాడిద ప్రభువుకు కావాలని చెప్పమంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనము మానవునికి కోరికలు ఎన్నో ఉంటాయి. ఆశలకు అద్దం ఉండవు, కోరికలకు ఫుల్ స్టాప్ అనేది ఉండదు. మనం ఏదైనా కోరుకున్నాము అంటే ఏదో విలువైన వస్తువులను, విలువైన బంగారును, విలువైన వెండిని, విలువైన బట్టలను మనం కోరుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు కట్టబడిన గాడిదను కోరుకున్నాడంట. ఎందుకు కట్టబడిన గాడిదను కోరుకున్నాడు అంటే, మీరు వెళ్ళి వాటిని ఒప్పుకొని నా దగ్గరికి తోడుకొని రమ్మన్నాడు. వీరు వెళ్ళారు, కట్టబడిన గాడిదను కట్లు విప్పారు, తోడుకొని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. అయితే అక్కడ యేసుప్రభు దగ్గరికి ఎప్పుడైతే తీసుకొని వచ్చారో అక్కడుండే గ్రామ ప్రజలు ఏం చేశారు తెలుసా? మా గ్రామంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చారని గాడిద మీద బట్టలేసి ఆ బట్టల మీద యేసుప్రభు వారిని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆ గ్రామము నుంచి యెరూషలేము ప్రాంతానికి ఊరేగిస్తూ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చేటప్పుడు ఏం జరిగిందయ్యా అక్కడంటే, చదవండి ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి ఒకసారి. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దార పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికిరి, దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. చాలు ఇక్కడ వినండి ఒకసారి గట్టిగా, మీ రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఇక్కడ యేసుక్రీస్తు వారిని గాడిద మీద ఎక్కించుకొని ఊరేగించుకుంటూ తీసుకొని వచ్చారు యెరూషలేములోనికి. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే, వీరందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు లేదా? పట్టుకున్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏం చేశారయ్యా అంటే, అక్కడ దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తూ ఖర్జూరపు మట్టలతో దేవుని స్తుతించారు, దేవుణ్ణి ఆరాధించారు. అయితే నేను చెప్పే మాట బాగా శ్రద్ధగా వినండి. ఖర్జూరపు మట్టలు పట్టుకోవాలన్నా, దేవుని స్తుతించాలన్నా, దేవుని ఆరాధించాలన్నా మనకొక అర్హత ఉండాలి. అర్హత లేకుండా ఖర్జూరపు మట్టలు పట్టుకోవడానికి మనకు అర్హులము కాదు, దేవుని స్తుతించడానికి అర్హులము
కాదు. ఎందుకంటారా, ఏ వ్యక్తికైనా అర్హత లేకుండా దేవునిని ఆరాధించారనుకోండి, దేవుడు కనులు మూసుకుంటాడు, చెవులు మూసుకుంటాడు. నీ ఆరాధన నాకు అవసరం లేదు, నీ పాట నాకు అక్కర్లేదు, నీ ఉపదేశం నాకు అక్కర్లేదని దేవుడు ఏం చేస్తాడంటే, మనం స్తుతించే స్తుతిని, మనం ఆరాధించే ఆరాధనను, ఏమంటే మనం పాడే పాటను, మనం చేసే ప్రార్థనను దేవుడు అంగీకరించడు. ఎందుకంటే అర్హత లేదు గనుక. అర్హత లేకుండా దేవుని స్తుతించకూడదు, అర్హత లేకుండా దేవునిని ఆరాధించకూడదు, అర్హత లేకుండా దేవుణ్ణి కొనియాడకూడదు. మనం పరిశుద్ధమైన మనసు కలిగి, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి, పరిశుద్ధమైనటువంటి తలంపులు కలిగి దేవుని ఆరాధించిన విలువ ఉంటుంది, పాట పాడినా విలువ ఉంటుంది, ప్రార్థించినా విలువ ఉంటుంది. ఈరోజు ఎందుకయ్యా దేవుడు కొందరి ప్రార్థన ఆలకించట్లేదు, స్తుతి చేసిన దేవుడు అంగీకరించట్లేదు అంటే అర్హత లేకుండా. ఇక్కడ నేను గమనించిన మాట ఏమిటంటే, ఆ వాక్యములో ఒక మర్మాన్ని దేవుడు బయట పెట్టాడు నా హృదయంలో. ఏమిటయ్యా అంటే, వీళ్ళు ఖర్జూరపు మట్టలు పెట్టుకొని ఏమని స్తుతించారు? దావీదు కుమారునికి జయము జయము జయము, ఓసన్నా జయము అని ఆ దినాల్లో స్తుతించుకుంటూ వెళ్ళారు కదా. అయితే అక్కడ ఒక పాయింట్ మనం చూస్తాం. యేసు ప్రభు ఎప్పుడైతే గాడిద మీద కూర్చొని ఊరేగించుకుంటూ తీసుకొని వెళ్ళారో, వెనక ఉండేవాళ్ళు, ముందుండేవాళ్ళు ఏం చేశారు తెలుసా? కొంతమంది బట్టలు పరిచారంట, కొందరు ఏం చేశారు? చెట్ల కొమ్మలు నరికి పారవేసినట్లుగా మనం చూస్తాం. నేను అనుకున్నాను ముందుగా, బట్టలు ఎందుకు పరిచారు? అసలు ఏ బట్టలు పరిచింటారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా బట్టలు పరిచేవారు బట్టలు పరుస్తున్నారు, బట్టల మీద గాడిద మోసుకొని పోతుంది. అయితే ఇంకొంతమంది ఏమిటి పరిచారంటే, చెట్ల కొమ్మలు నరికి పరిచారంట, దారి పొడుగును పరిచారంట. ఎక్కడి వరకు పరిచారు? ఏ దారి వరకు అంటే, బెత్పగేకు అనే గ్రామం నుంచి యెరూషలేము అనే ప్రాంతం వరకు పరుచుకుంటూ, దారి పొడును పరుచుకుంటూ, ఆయన్ని స్తుతించుకుంటూ తీసుకొని వెళ్ళినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పే ఒక పాయింట్ ఏమిటంటే, కొమ్మల గురించి దేవుడు చెప్పమని చెప్పాడు. ఏమిటి ఆ కొమ్మలు? నాకు అనిపించింది, కొంతమంది బట్టలు పరిచారు, ఇంకొంతమంది చెట్ల కొమ్మలను నరికి పరిచారంట. నాకు అనిపించింది, ఏ చెట్ల కొమ్మలు అంటే ఏమి, ఎట్లాంటి కొమ్మలు పరిచింటారు ఆ దినాల్లో అని ఆలోచన చేసినప్పుడు, దేవుడు కొన్ని నా మనసులో కొన్ని చెట్ల కొమ్మల గురించి పెట్టారు. అవి ముందు పెడతాను. ఎట్లాంటి చెట్ల కొమ్మలను వారు నరికి పరిచారంటే, చెట్లు అంటే ఎవరు? చెట్లు ఎవరికి సాదృశ్యము? యేసుక్రీస్తు వారు ఆ దినంలో ఓ మార్గం గుండా వెళుతూ ఉంటే, పుట్టి గుడ్డివాడు ఒక ఆయన ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు పెడితే, యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరకు వచ్చి కనుల మీద చేయి వేసి ముట్టి, ఇప్పుడు చూడు అని చేయి తీశాడు. ఆ గుడ్డివాడు వెంటనే కన్నులు మూయబడిన కన్నులు తెరవబడి చూస్తూ చూడలేక చూస్తే, ఆ గుడ్డివానికి ఎట్లా కనబడ్డాయి తెలుసా? చదవండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 23-24 వచనాలు చదవండి. ఆయన ఆ గుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపల తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుతున్నదా అని వానిని అడగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్టుగా నాకు కనబడుచున్నారు అంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు గుడ్డివానికి మనుషులు ఎట్లా కనబడుతున్నారు? చెప్పండి. గుడ్డివానికి మనుషులు ఎట్లా కనబడ్డారు? చెట్ల వలె కనపడతారు. ఇక్కడ బాగా వినండి. కొంతమంది పొద్దున్నే లేస్తే ఇట్లా కళ్ళు బొలుముకుంటారా? కళ్ళు బొలుముకునే లోపల కొంతమంది తొందర ఆ మనిషిని గుర్తుపట్టలేరు, ఎందుకంటే కళ్ళలో ఉండే పొరలు అట్లాంటివి. ఈ గుడ్డివానికి కన్నులు ఎప్పుడైతే దేవుడు బాగు చేశాడో, వెంటనే మనుషులను చూశాడో, ఆ మనుషులు కూడా ఎట్లా కనపడ్డారంట? చెట్ల వలె. అంటే ఇప్పుడు చెట్లను ఎవరికి పోల్చబడింది? మనకు పోల్చబడింది, మనుషులకు పోల్చబడింది. ఆ దినంలో యేసుక్రీస్తు గాడిద మీద ఊరేగుతున్నప్పుడు ఏం చేశారు? కొంతమంది చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచయం లేదా?
అయితే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ చెట్లు ఎవరు అంటే మనమే. ఈ చెట్లను పడిన మనము నరకబడాలి. ఏం చేయాలి? ఈ చెట్లకు వచ్చినటువంటి కొన్ని కొమ్ములు ఉన్నాయి, ఆ కొమ్ములు ఏం చేయాలి? ఇప్పుడు నరకబడాలి. నరకకపోతే చెట్టుకు ఫలాలు రావు, నరకకపోతే చెట్టు ఎదగలేదు, నరకకపోతే చెట్టుకి క్రమంతో ఎదగదది. అందుకే మన ఇంట్లో కొన్నిసార్లు యాప చెట్టునో, చింతకాయ చెట్టునో, ఇంకా కొబ్బరికాయ చెట్టునో ఏదో ఒక చెట్టు వేసుకుని ఉంటాం. వేసుకున్నప్పుడు ఏం చేస్తాం? కానిక చెట్టునో ఏదో ఒకటి వేసుకుని ఉంటాం. వేసుకున్నప్పుడు ఏం చేస్తాం? కొన్నిసార్లు ఆ చెట్టు పెరిగేంత వరకు నీళ్లు పోస్తాం, వాటికి కావాల్సిందంతా ఆ చెట్టుకి కావాల్సిందంతా పెడతాం. కానీ పెట్టినప్పుడు ఈ చెట్టు పెరిగి పెద్ద అయినప్పుడు ఏం చేస్తుంది? చెట్టు కొన్నిసార్లు కొమ్మలు వస్తారావా? కొమ్మలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మన ఇంటి మీద పడతాయి. మన ఇంటిదే మన ముందు నీడ ఉంటుందని మనం వేసుకుంటే, ఈ చెట్టు ఏకంగా నీడ కాదు, ఏకంగా కొమ్ములే చూపుతుంటుంది మన కుటుంబానికి. కరెక్టా లేదా? కొమ్ములు వస్తుంటాయి. కొమ్ములు వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం మనము? కొమ్ములు నరికేద్దామని చెప్పి ఆ కొమ్ములు నరికేస్తాం. మళ్ళా నరికే కొద్దీ ఏం చేస్తుందంటే చిగురేస్తుంటుంది, కొమ్ములు పోస్తుంటుంది. నేను అంటాను, చెట్టు అనగా ఎందుకు వేసుకుంటాము అంటే, ఎందుకు వేసుకుంటారు చెప్పండి? చెట్లను నీడ కొరకు, అంతేనా? నీడ కొరకు కరెక్టే, నీడ వస్తుందిలే, ఏ చెట్టు వేసుకున్నా నీడ వస్తుంది. చెట్టు వేసుకున్నాము అంటే మనకు మంచి ఫలాలు ఇవ్వాలనే కదా. మరి ఫలాలు ఇవ్వకుండా కొన్ని చెట్లు ఏమొస్తున్నాయంటే ఫలాలు ఇవ్వట్లే, కొమ్ములు కాస్తున్నాయి. ఏం కాస్తున్నాయి? వాటికి కొమ్ములు. ఈ కొమ్ముల వల్ల, ఆ కొమ్ములు రావడం వలన మనకి మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? దానివల్ల కీడే కలుగుతుంది. కరెక్టా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. అయితే ఇప్పుడు నేను అంటాను, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17, 18, 19. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఓలివ కొమ్మవే ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఓలివ చెట్టు యొక్క సారవంతమైన వేరుతో వాటిని కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీ వేరును భరించట్లేదు. అందుకు నేను అంటు కట్టబడి నిమిత్తము కొమ్ములు విరిచంటే నరికి వేయబడినవని నీవు చెప్పుదు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? కొన్నిసార్లు మనము చెట్లాగా దేవుడు నాటినప్పుడు ఏం చేస్తుంటాం మనం? అప్పుడప్పుడు మనకేమొస్తుంటుంది? అతిశయం పడుతుంటుంది. అతిశయం అంటే గర్వం, అహంకారాలు వస్తుంటాయి. ఈ అహంకారం అనేప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం తెలుసా? గర్వం, అహంకారం వచ్చినప్పుడు దాన్ని అట్లే మొలవనీయకూడదంట. దాన్ని ఏం చేసుకోవాలి? కొద్దిగా అహంకారం పెరిగిందనుకో దాన్ని విరిచి వేసుకోవాలి. కోపం పెరిగిందనుకో దాన్ని కొన్నిసార్లు నరకల. ఇంకొన్నిసార్లు కొంతమందికి గర్వం వస్తుంటుంది, అహంకారం వచ్చినప్పుడు ఏం చేయాలి? వాటిని నరికేసుకుంటుంటేనే మనిషి ఆత్మీయంగా ఎదుగుతాడు. ఒకవేళ వీటిని నరికేసుకోకుండా నా కొమ్మ ఇంత పెద్దగా ఉంది చూడంటే ఏదో ఒక రోజు ఆ చెట్టు ఎక్కువ రోజులు అది నిలవదు భూమి మీద. ఏదో ఒక రోజు ఏళ్ల మట్టము దాన్ని ఏం చేస్తాడు? దేవుడు పెరికి పాడేస్తాడు. పెరుకు వేయబడినటువంటి చెట్టు ఏమవుతుంది? ఆఖరికి అగ్నిలోకి వేయబడి కాల్చబడికే పనికి వస్తుంది, కానీ దేనికి పనికి రాకుండా అయిపోతాం. అందుకే ఒకవేళ మనుషులు అనబడిన మనకు ఒకవేళ కొమ్మలు అనేవి కొన్ని వచ్చాయేమో, ఆ కొమ్మల మీద ఏం చేయాలి మనం అంటే వచ్చిన కొమ్మలను అప్పుడప్పుడు మనం ఏం చేసుకోవాలి? నరికేసుకోవాలంట. ఏం చేయాలండి? నరికేయాలి. నరికేయకపోతే ఎవరికి ప్రమాదమో? మనకే ప్రమాదం. అందుకే నరికేయాలంట. చూడండి ఒకసారి ఈ చెట్లలో కూడా ఒక సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు బానిస బ్రతుకు ఎక్కడున్నారు? ఒకప్పుడు ఏ దేశంలో ఉన్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? వారు విడిపించుకుంటూ పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు నడిపించుకుంటూ వచ్చాడు లేదా? వచ్చాడు. ఆ ఐగుప్తు దేశం అంతా దాటిన తర్వాత వీళ్ళు ఎర్ర సముద్రం కూడా దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి కాస్త నీళ్లు దప్పికేసాయి. ఏమేసాయి? నీళ్లు దప్పికేస్తే సమయానికి అన్నం లేకుండా ఉంటామేమో, కానీ సమయానికి నీళ్ళు లేకుండా మాత్రం మనుషుడు
జీవించలేడు. ఒక 4 ప్లేట్లు అన్నం తినేది ఒకటే, ఒక గ్లాసు నీళ్ళు తాగేది ఒకటే. ఈ ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు కావాల్సి వచ్చింది. మోషేని అడిగారు, మోషే మమ్మల్ని అక్కడి నుంచి విడిపించుకుంటూ వచ్చావు, ఎర్ర సముద్రం దాటించావు, అన్నీ బాగానే ఉంది, కానీ అయితే ఇప్పుడు మాకు త్రాగడానికి అడవిలో నీళ్లు లేవు, మరి ఏం చేయమంటావు? మాకు నీళ్లు కావాలి, మాకు మా పిల్లలకు మా పశువులకు నీళ్లు కావాలి. ఈ నీళ్ళు ఎవరు ఇస్తారు? మోషే మా సంగతి ఏమిటి, మా గురించి ఆలోచన చేయి అన్నారు. అయితే అప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? ఒక గుంత కనబడుతుంది, ఆ గుంతలో కొన్ని నీళ్లు కనబడితే, గుంతలో నీళ్ళున్న తాగండి అంటే నీళ్లు తాగుతుంటే నీళ్ళు ఎట్లున్నాయి వాళ్ళకి? చేదు. ఎట్లున్నాయి? చేదు. చేదు నీళ్ళు ఎవరైనా తాగుతారా? ఎవరు తాగరు. ఉప్పు నీళ్ళు ఎవరైనా తాగుతారా? సప్పు నీళ్ళు ఎవరైనా తాగుతారా? మరి ఏ నీళ్ళు తాగుతాము? మంచి నీళ్ళే తాగుతాం. లేదా పందులు బొరలాడిన నీళ్ళు, గొర్రెలు స్నానం చేసిన నీళ్ళు, మనుషులు మునిగిన నీళ్ళు ఎవరైనా తాగుతారా? తాగరు. ఎందుకంటే అపవిత్రమైన నీళ్ళు. మంచి నీళ్ళు తాగాలనిపిస్తుంటుంది. చూడండి, మరి మారలో వచ్చినప్పుడు వీళ్ళు నీళ్ళు తాగలేకపోయినప్పుడు ఏం జరిగిందయ్య అంటే, వీళ్ళు మళ్ళా సణుక్కున్నారు, మోషే మీద సణుగుతున్నారు, కోపంతో ఉండి, మోషే ఈ చేదని నీళ్ళు ఎలా తాగమంటావు? ఈ చేదని నీళ్ళు మేము తాగితే మేము చచ్చిపోతాం కదా, ఎలా తాగమంటావు అని అంటే, అప్పుడు అంటాడు మోషే, దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? చదవండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 23వ వచనం నుంచి చదవండి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుక్కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. గట్టిగా లేలు అని చెప్పాడు, గట్టిగా. అయితే ఇప్పుడు చేదు నీళ్ళలో ఎప్పుడైతే ఉన్నాయో, నీళ్ళు త్రాగలేకపోయినప్పుడు దేవునికి మొర్రపెట్టినటువంటి మోషే ఎప్పుడైతే దేవునికి మొర్రపెట్టాడో, దేవుడు ఏం చెప్పాడు? చెట్టును చూపాడంట. ఏం చూపాడు? చెట్టును చూపాడు. చెట్టు ఎందుకు చూపించాడు? దేవుడు అనుకుంటే ఆకాశం నుంచి మన్నను కురిపించిన దేవుడు పక్కన ఒక చెలువుని ఊరించలేడా? పక్కన ఒక ఊటను ఉప్పింపజేయలేడా? మరి ఎందుకయ్యా అక్కడంటే, చెట్లో కూడా కొన్ని మంచివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏ చెట్టు చూపాడో అక్కడ రాయబడలేదు. చూపించిన చెట్టును దాన్ని నరికి ఏం చేశాడు? దాన్ని ఎక్కడేసాడు? నీళ్ళల్లో వేసాడు. నీళ్ళల్లో వేసిన వెంటనే ఏమైంది? నీళ్ళు చేదుగా ఉన్న నీళ్ళు. నేను అంటాను, ఈ చేదు అనుభవం అనేది మనకు కొన్నిసార్లు మన జీవితానికి సంబంధించింది. చేదైన బ్రతుకును మనం కొన్నిసార్లు మధురముగా మార్చుకోవాలంట. ఒకప్పుడు త్రాగుబోతుగా, దొంగగా, అన్యాయస్తుడిగా, మోసకారిగా, లేకుంటే ఇష్టానుసారంగా కొన్నిసార్లు లోకములో మనం బతికాం. అది ఒక చేదుగా ఉన్నది మన జీవితాన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మధురముగా మార్చుకోవాలి. మధురముగా మార్చుకోపోతే మన జీవితాలు బాగుపడవు. మనం జీవితం మధురంగా ఉండాలంటే ముందు మన చెట్లా వచ్చిన కొన్ని కొమ్ములు ఉన్నాయి కదా, ఆ కొమ్ములు కొన్ని నరికేసుకోవాలంట. నరికి వేయబడకపోతే మన జీవితం మధురముగా ఉండదు. నరికి వేయబడకపోతే మనకు మంచి పేరు రాదు. ఆ కొమ్మలు నరకబడకపోతే మనకు స్వేచ్ఛ, నెమ్మది, సమాధానం అనేది ఉండదు. అందుకే ఈ చెట్లకు వచ్చిన కొమ్మలను కొన్నిసార్లు ఏం చేయాలి? నరికి వేయాలి. నరికేస్తేనే మన జీవితం, చేదైన జీవితం మధురముగా మార్చబడునుగాక. ఆ మధురముగా మార్చబడిన చెట్టే ఫలాలను ఇస్తుంది. ఆ ఫలాలు ఇచ్చిన ఫలాలు దేవునికి కావాలి. ఆ ఫలాలు కాసే దాని కొరకే దేవుడు మన చెట్లుగా నాటాడు. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, యెరూషలేముకి యేసు ప్రభును ఆ గాడిద మీద ఎక్కించుకొని వెళుతున్నప్పుడు, ఊరేగించుకు వెళుతున్నప్పుడు కొంతమంది బట్టలు పరిచారు, ఇంకొంతమంది చెట్ల కొమ్మలు నరికి పరేశారు. లేదా పరేశారు అంటే ఆ చెట్ల కొమ్మలు ఎట్లాంటి పరేశారు, ఎలాంటి చెట్ల కొమ్మలు నరికారు? ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి, కీర్తనల గ్రంథం 75వ కీర్తన 5వ వచనం.
కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. ఈ మాట బాగా చదవండి. పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనుకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. గట్టిగా 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఎట్లాంటి కొమ్మలు వస్తాయి కొంతమంది కంటే? పొగరు పట్టిన కొమ్మలు. చెప్పండి, మొదటి కొమ్మ ఏమిటి చెప్పండి, అందరూ చెప్పండి. ఏ కొమ్మ ఇది? పొగరు పట్టిన కొమ్మ. కొంతమందికి పొగరు పడుతూ ఉంటుంది. ఒకప్పుడు పొగరు లేదు, ఒకప్పుడు అహంకారం లేదు, ఒకప్పుడు గర్వం అనేది లేదు మనిషికి. ఎప్పుడు? మొక్కగా ఉన్నప్పుడు. దేవుడు మనిషిని చెట్టుగా నాటినప్పుడు అప్పుడు వరకు మనిషికి ఏమి లేదు, పొగరు లేదు. పొగరు అంటే మన భాషలో ఏమంటాము? పొగరు, అంతే కదా. అందుకే అప్పుడప్పుడు పొగరు వస్తుంటుంది. ఈ పొగరు పట్టిన వాళ్ళు ఎట్లుంటారంటే ఇంకా కొమ్మలు చూపుతుంటారు. కొంతమందికి ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు, ఆ కొమ్మను నరికేసుకో. పౌలు గారు కూడా అన్నాడు కదా ఒక సందర్భంలో, మీలో చేదైన వేరు ఏదైనా మొలిచిందనుకో, మొలిచినప్పుడు దాన్ని ఏం చేయాలి? లోకంలో ఒక సామెత ఉంటుంది, మొక్కై వంగంది మానైనాక. మొక్కతో ఉన్నప్పుడు దాన్ని పీకేసుకుంటే నీకు సులువుగా ఉంటుంది మన జీవితంలో. కానీ కొంతమంది మొక్కగా ఉన్నప్పుడు పీకేరు. ఎప్పుడు పీకేస్తారంటే బాగా కొమ్మగా పెద్దగా కొమ్మ వచ్చింటుంది చూడు, అప్పుడు దాన్ని తీసేయాలనుకుంటారు. దాన్ని తీసేకపోయి మొత్తం ఏరు చెట్టునే నాశనం చేసుకుంటారు. నేను అంటాను, కొంతమందికి ఎందుకు ఆ పొగరు, ఎందుకు ఆ పొగరు పట్టిన మాటలు? కొంతమంది పొగరు పట్టిన మాటలు మాట్లాడి దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు. అట్లాంటి స్తుతి ఆరాధన దేవుడు మెచ్చుతాడా? అట్లాంటి ప్రార్థన దేవుడు వింటాడా? ఆ పొగరు పట్టిన మాటలతో మాట్లాడి దేవుని మనం ఎంత కీర్తించినా దేవునికి సంతోషం కలుగుతుందంటారా? కాదు. ఈరోజు చాలామంది కూడా పొగరు బట్టి మాట్లాడుతూ ఉంటారు. పొగరు పట్టిన కొమ్మను మనం ఏం చేసుకోవాలంట? నరికేసుకొని ఏం చేయాలంటే దాన్ని యేసయ్య గాడిద మీద వెళుతూ ఉంటే ఆ గాడిద కింద పరిస్తే ఆ పొగరు పట్టిన దాన్ని ఏం చేస్తాడు? దేవుడు తొక్కుకుంటూ వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? యెరూషలేముకి వెళ్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం దేవుని స్తుతిస్తే దేవుడు సంతోషపడతాడు. ఈరోజు కొంతమంది పొగరు ఏం చూసుకొని పొగరు అర్థం కాదు, ఏం తీసుకొని పొగరు మాట్లాడతారో తెలియదు. కొంతమంది చూడండి, మంచి చెప్పినా పొగరే, చెడ్డ చెప్పినా పొగరు ఎంతకాలం అండి? చూడండి, ఇక్కడ బైబిల్లో మనకుంటే పొగరు ఎంత ఉంటుంది, కానీ బైబిల్లో మనకంటే తలదిక్కులలో చాలామంది ఉన్నారు. పొగరు బట్టి ఆఖరికి మాటలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నాలుగు కోసేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుడే నాలుగు తీసేసాడు. ఎందుకు తెలుసా? వీరు పొగరు బట్టి మాట్లాడుతున్నారని. చూడండి, కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఎలాంటి పొగరుతో మాట్లాడతారు కొంతమంది చదవండి. ఏమంట? ఎవరిల్లో? దుష్టులంట పొగరెక్కి యెహోవా విచారణ చేయుడని అనుకొందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ. ఎవరిల్లు దేవుడు లేడని వాళ్ళు? దుష్టులు. ఈ దుష్టుల నోట్లో ఎప్పుడు పొగరు పట్టిన మాటలే ఉంటాయి. ఎప్పుడైనా వీళ్ళు కదిలించండి, ఎప్పుడైనా వీరిని మాట్లాడండి, ఏం చెప్పినా వాళ్ళకి ఏముంటుంది? దేవుడు లేడు. ఈ దేవుడు లేడని మాట్లాడే వాళ్ళు ఎవరంటే దుష్టులు. వీళ్ళు పొగరెక్క మాట్లాడుతుంటారు కొంతమంది. కానీ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవుడు ఉన్నాడనే సాక్ష్యం చెప్పాం. ఒకప్పుడు నా జీవితంలో దేవుడు మేలులు చేశాడయ్యా, పలాని మేలులు చేశాడు, నేను బాగు లేకుంటే బాగు చేశాడు, రోగం వస్తే దేవుడు నన్ను బాగు చేశాడు, ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్న నన్ను బాగు చేశాడు, దొంగగా తిరుగుతున్న నన్ను బాగు చేశాడు, నా ఇష్టానుసారంగా బతుకుతున్న నన్ను దేవుడు బాగు చేశాడు, యేసుక్రీస్తే దేవుడు అని చెప్పుకున్నామే. మరి చెప్పుకున్న మాట ఇప్పుడు ఏమైపోయింది? ఆ మాట ఇప్పుడు ఏమైంది నీ నోళ్ళు అంటే పొగరు పట్టిన మాటలు. ఒకప్పుడు దేవుడున్న చెప్పిన నోరే ఇప్పుడు ఏమంటుంది? దేవుడు లేడని చెప్తున్నవే. మరి ఇది పొగరు కాదా? ఆకలితో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, ఆకలి తీరినాక ఇంకో మాట మాట్లాడుతుంటారు. అవసరం వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతారు, అవసరం తీరినాక ఇంకో మాట మాట్లాడతారు. ఒక మాట ఉండదు కొంతమందికి, ఎందుకంటే పొగరు అట్లాంటిది కదా.
తినే తిండి అట్లాంటిది కదా కొంతమందికి. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఇయ్యకపోయినా, ఉండకు ఈ ఇచ్చిన ఇయ్యకపోయినా, లేకున్నా మనము పొగరు బట్టి మాట్లాడే వాళ్ళకు ఉండకూడదు. దేవుడు మేలులు చేస్తే దేవుడు ఉన్నాడని, దేవుడు ఏదైనా మేలులు చేయలేదనుకోండి, చేయలేదు దేవుడే లేదని ఇట్లాంటి మాట్లాడేవాళ్ళు దుష్టులతో సమానం. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఏమండి విచారణ చేయరంట. ముందు విచారణ అంటే చెప్పండి, విచారణ అంటే దేవుని వెదకరు. దేవుడు ఉన్నాడు, అప్పుడు నాకు దేవుడు మేలు చేశాడు, ఇప్పుడు ఎందుకు చేయడు? కాసేపు నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే కదా దేవుడి నీకు కనబడేది, దేవుడి నీతో మాట్లాడేది. ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే కదా దేవుడి నీతో మాట్లాడేది, నీ జీవితంలో మేలులు చేసేది. అవి చెయ్యం, అవి పాటించాం, కానీ దేవుడు మాత్రం మన జీవితంలో ఏం చేయాలని కోరుకుంటాం? మేలులు చేయాలని కోరుకుంటాం. ఎట్లా చేస్తాడు? పని చేయకపోతే కూలీయడే, పని చేయకుండా ఎవరైనా కూలిస్తారా? మరి దేవుడు నీకు ఏం పని పెట్టాడు భూమి మీద? పరిశుద్ధంగా బ్రతకాలి, పని చేయాలి, ప్రార్థన చేయాలి, వారం తప్పకుండా దేవుని మందిరానికి రావాలి, నా సన్నిధి నిర్లక్ష్యము చేయకూడదు. ఇదే మన పని. 6 రోజులు పని చేసుకోవడం, 7వ రోజున మందిరం, ఇదే మన పని. దేవుని బిడ్డలారు, ఈరోజు కొంతమంది ఎందుకై ఒకప్పుడు ప్రారంభంలో ఉన్నంత భక్తి, ప్రారంభంలో ఉన్న విశ్వాసం, ప్రారంభంలో ఉన్న అది ఏమంటారు ప్రయాస, ఇప్పుడు రాను ఏమైపోతుంది? కొంతమందికి పొగరు బట్టి వెనుకడగకపోతారు. ఎందుకంటే పొగరు వచ్చింది కదా. ఒకప్పుడు పొగరు లేదు, ఇప్పుడు ఏమొచ్చింది? మనిషికి పొగరు వచ్చింది. పొగరు బట్టిన వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒకసారి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను, వినండి. అదే ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసకు బతుకుతున్నప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు దేవునికి దీవారాత్రులు దేవునికి మొర్రపెట్టారు లేదా? మొర్రపెట్టారు. ఎంత ఆసక్తితో మొర్రపెట్టారు, ఎంత విశ్వాసంతో మొర్రపెట్టారు. దేవా యెహోవా, ఈ కఠినాత్ముడి మధ్య మేము ఉండలేము నాయన, 430 ఏళ్ళు మేము వెట్టి చాకరీ చేస్తున్నాము నాయన, వీనికి ఇంత అంటే కనికరం లేదు ప్రభా, మమ్మల్ని విడిపించు నాయన, మేమందరము నీ ప్రజలం కదా నాయన, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా అని ఎంత ప్రార్థించారు కదా. ప్రార్థించిన వారి ప్రార్థన దేవుడు విని ఏం చేశాడు? దేవుడు దిగి వచ్చి మోషేను ఎన్నుకొని, అహరోను ఎన్నుకొని, వాళ్ళిద్దరిని అక్కడికి పంపించి 10 రకాల అద్భుతాలు జరిగించి అక్కడి నుంచి విడిపించుకొని ఎర్ర సముద్రం తీసుకొని వచ్చి, ఎర్ర సముద్రం నుంచి కూడా దాటి తీసుకొని వచ్చి, చేదైన నీళ్ళు కనబడినప్పుడు అక్కడ మధురమైన నీళ్ళు ఇచ్చి, ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చి, మాంసం కావాలంటే మాంసం ఇచ్చి, వారిని 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా కాపాడి, బట్టలు మాసిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా వారిని కంటి పాపు వలె దేవుడు కాపాడి, కోడి తన పిల్లల్ని ఎలాగ రెక్కల చట్టన భద్రపరుచుకొని కాపాడుకునిందో అలాగ దేవుడు వారిని అందరూ కూడా కాపాడితే, ఒక్కసారి విడిబుద్ధి ఎట్లుందో తెలుసా? ఒక కొండ కాడపోయి డేరాలు వేసుకొని అక్కడ ఉన్నారు. ఈ మోషే అనేటువంటి వ్యక్తికి ఒక అలవాటు అనేది ఒకటి ఉంది. దేవునితో సహవాసం చేయకపోతే ఆయనకి సమాధానం ఉండేది కాదు. దేవుని మాట ప్రకారం నడవకపోతే ఆయనకి నెమ్మది ఉండేది కాదు. మోషే మనుషుల మాట వినేవాడు కాదు. దేవుని మాటనే అంగీకరిస్తాడు, దేవుడు చెప్పినట్లుగానే నడుస్తాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాడు. ఎందుకంటే సేవకుని యొక్క మనసుది, సేవకుని యొక్క ఆ తాత్పర్యం అది, ప్రయాసది. ఈ మోసే వారిని అందరూ మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి కొండ మీదకి వెళ్ళి దేవునితో 40 రోజులు ఉపవాసం ఉండి గడపడానికి వెళ్ళాడు. దేవునితో సహవాసం చేద్దామని వెళితే దేవునితో మాట్లాడుతున్నాడు, అక్కడే ఉన్నాడు. ఈ కొండ కింద ఉండే ప్రజలు ఎట్లున్నారు తెలుసు? అప్పుడు ఈ అహరోన్ అనే దగ్గరికి వచ్చి, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, అహరోన్, మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు. చదవండి, ఆ మాటలు బాగుంటాయి. నిర్గమకాండం 32వ అధ్యాయం 1 నుంచి చదవండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమయ్యనో మాకు తెలియదని ఆయనతో చెప్పిరి. అందుకు అహరోను
మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపము ఏర్పరిచి దానిని పోతబోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుంటే ఆడుటకును లేచిరి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే ఒకప్పుడు ఎట్లున్నారు వీళ్ళు, పరిస్థితి ఏమిటి? కానీ ఇప్పుడు ఏం చేస్తుండో తెలుసా? ఇప్పుడు కడుపు నింపాడు కదా దేవుడు. కంటి గోరిని బట్ట కడుతున్నారు, కంటి గోరిని చెప్పులు వేసుకున్నారు, తినడానికి తిండి కొదువు లేదు. అన్నీ బాగా ఉన్నప్పుడు ఏం చేశారు తెలుసా? వీళ్ళు పొగురు పట్టారు. ఏం పట్టారు? పొగురు పట్టి ఇప్పుడు ఏమంటున్నారు? అహరోన్ దగ్గరికి వచ్చి, అహరోన్, మోషే అనువాడు ఏమైపోయినా మాకు తెలియదు, నీవు మాకు ఒకటి చేయాలంతే. ఏం చేయాలా? మాకు ఒక దేవత చేయాలంతే. ఒకప్పుడు ఈ దేవత లేదు కదా, ఎవరికి మీరు ప్రార్థించారు? యెహోవా అనే దేవునికి ప్రార్థించారు కదా, జీవం కలిగిన యేసయ్యకు మీరు ప్రార్థించారు కదా. మరి ఇప్పుడు ఆ మాట నోట్లో రావట్లేదే. ఒకప్పుడు యేసయ్య దేవుడని కొలిచారు, యేసయ్యకు ప్రార్థించారు. ఇప్పుడు కాస్త కడుపు నిండిన తర్వాత, ఆకలి దప్పులు తీరిన తర్వాత మాట తీరు మనిషికి ఏమైపోయింది? మాట తీరు మారింది. పొగురు బట్టి మాట్లాడుతున్నారు. అదే పొగురు లేకుండా ఉండేవాళ్ళైతే, మోషే అనేవాడు దేవునితో సావాసం చేయడానికి పోయినాడు, మనం ఆయన డిస్టర్బ్ చేయకూడదు, మనం కూడా కొండ కింద ఏం చేద్దాం, మనం కూడా ప్రార్థన చేద్దాం అనాలి కదా. ఆత్మీయుడైతే, ఆత్మీయురాలైతే, దేవునిలో ఎదిగే వాళ్ళైతే, దేవుని యందు భయభక్తులు కలిగే వాళ్ళైతే అట్లా ఆలోచన చేస్తారు. వీళ్ళకి ఎంతసేపు ఉన్న తిండి నిద్ర నీళ్ళు, తిండి నిద్ర నీళ్ళు, తినము తాగము, తినము పొగరు పట్టిన మాటలండి. ఈరోజు కూడా ఈ ఇశ్రాయేలు ప్రజల్లాగే మన జనాంగాలు కూడా ఉన్నారు. మనలు కూడా చాలామంది ఇట్లాంటి స్థితిలోనే ఉన్నారు. ఒకప్పుడు మన స్థితి నెమ్మది లేని స్థితి. ఒకప్పుడు మనకి మందిరానికి వెళదామని చెప్పేవాళ్ళు లేరు. ఒకప్పుడు వాక్యం విందామని ఆలోచన లేదు. ఒకప్పుడు ప్రార్థన అంటే ఏమో తెలీదు, దేవుడు అంటే ఏమో తెలీదు. ఇష్టానుసారంగా బ్రతికావు. అయితే దేవుడు నిన్ను కనికరించి కాపాడి ఏదో ఒక సంఘానికి, సావాసానికి పిలిచాడు, నిన్ను రక్షించాడు, త్రాగుబోతు నుంచి విడిపించాడు, ఇంకా దౌర్జన్యం నుంచి విడిపించాడు. లోకంలో బతుకుతున్న ఆ నీచమని స్థితి నుంచి విడిపించుకొని మందిరానికి తీసుకుని వచ్చి నిన్ను నిలబెడితే ఈరోజు నీకు ఏ బుద్ధి ఉండాలి? కృతజ్ఞత బుద్ధి ఉండాలా? పొగరు పట్టిన బుద్ధి ఉండాలా? చూడండి, ఎంతసేపు ఉన్న మనిషికి పొగరు పట్టిన బుద్ధే తప్ప ఏమండి ఒక కృతజ్ఞత భావం అనేది లేదండి. ఈ మనుషులు ఎప్పుడైతే అహరోనుకు వచ్చారో, అహరోను ఇంకా నన్ను ఎక్కడ కొడతారని భయపడి, సరే మీరు కోరుకున్నట్లుగా దేవత నేను ఒక దూడను నేను ఏర్పాటు చేస్తాను, మీ భార్యలో ఉండేటువంటి చెవులకు ఏం తీసుకోమన్నాడు? బంగారు, వెండి ఉంటే తీసుకురండి. ఈరోజు మందిరానికి ఏదైనా ఇవ్వమంటే ఏం చేస్తారు? మందిరానికి ఏదైనా ఇవ్వమంటే ఎంత వెనుక ముందు చూస్తాం, ఎన్ని లెక్కలు వేసుకుంటాం, ఎంత చేస్తుంటాం. అదే పనికిరాని వారి కొరకు చూడండి. ఈ అహరోను చెప్పే లోపల వీళ్ళు ఏం చేశారు? ముక్కుల కమ్ములు, చెవులు ఉండే కమ్ములు అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చారు. పనికిరాని దూడ. బంగారుతో ఏం చేశాడు? దూడు చేశాడు. పోనీ ఏమైనా మాట్లాడుతుందా? మార్గాన్ని చూపుతుందా? ఎక్కడికి వెళ్ళాలో గమ్యం తెలుస్తుందా? అది ఒక విగ్రహార్థకే అంత బంగారు ఇచ్చినప్పుడు జీవం కలిగిన దేవుని కొరకు ఎంత ఇవ్వాలండి మనము? అంతగా దేవుడు మన జీవితంలో మేలులు చేశాడు. ఈరోజు మనం ఏం చేస్తామంటే దేవునికి ఇచ్చే విషయంలో చిల్లర చూస్తాము, పనికిరాని ఖర్చు పెట్టే దాని కొరకు వెనుకడుగు వెయ్యం. అది తిరిగి రాని, మనకు లాభం రాని కొరకు ఎన్ని వేలైనా ఖర్చు చేస్తాము. కానీ దేవుడిచ్చే దాని కొరకు మనం రూపాయి 2 రూపాయలు అంతా సర్ది పెడుతుంటాం. ఇది ఎంతవరకు అండి? మరి ఇది పొగరండ్రా, పొగరు పట్టిన మాటలండ్రా. అందుకే ఆ పొగరు పట్టిన కొమ్మను మీరు నరికి ఎక్కడేలా యెరూషలేముకి వెళ్ళే దేవుని కింద వేస్తే ఆ పొగరును దేవుడు తొక్కుకుంటూ వెళితే నీకు నెమ్మది కలుగునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ ఇశ్రాయేలు ప్రజలు అలాగ పొగరు బట్టి మాట్లాడినందుకే
పొగరబట్టి జీవించినందుకు దేవునికి కోపం వచ్చింది. ఆ ఉగ్రతలో 3,000 మంది పైబడి చచ్చిపోయారు. దేవుడు చంపేశాడు. చూడండి, ఈ రోజుల్లో చాలామందికి పొగరబట్టిన మాటలు, చాలా విషయాల్లో దేవుని పట్ల పొగరబట్టిన మాటలు మాట్లాడుతుంటారు. ఎంతకాలం అంటే పొగరబట్టిన మాటలు? పొగరబట్టి మాట్లాడేటప్పుడు ఒకసారి మన స్థితి తెలుసుకోండి. ఒకప్పుడు నా స్థితి ఏమిటి, నా గతి ఏమిటి, నా జీవితం ఎట్లా ఉంటుంది, దేవుడు నన్ను ఇప్పుడు ఎట్లా మలిచాడు, 10 మందిలో సాక్ష్యం ఇచ్చాడు, 10 మందిలో తలెత్తుకునేటట్లుగా చేశాడనే కృతజ్ఞత భావం మనకు ఉండాలి కదా. దాన్ని మర్చిపోయావంటే నీలో ఏముందని? పొగరు తలకెక్కిందని. కొంతమంది అరికాల నుంచి మొదలుకొని తల వరకు ఏముంటుంది? పొగరు ఉంటుంది. లోబడరు, దేవుని కొరకు ప్రయాసపడరు, దేవుని కొరకు ఏదైనా చేద్దామని ముందుకు రారు. ఎంత చెప్పినా అది ఎక్కడేసిన గొంగ అక్కడే. వాక్యాలు వింటారు, అన్నీ చేస్తారు, కానీ దేవునికి వచ్చే లోపల పొగరు అనేది ఒకటి ఉంటుంది కదా, అడ్డము. ఆ పొగరు బట్టిన కొమ్మను మీరు నరికేస్తే అప్పుడు దేవుడు ఆ యెరూషలేము గుండా దారి పొడుగున వెళతాడు. హల్లెలూయా. 76వ కీర్తన 12వ వచనం చదవండి. అధికారుల పొగరును ఏం చేస్తాడంట? ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. కొంతమంది పొగరు పట్టిందనుకోండి, ఎవరు నిన్ను అణిచివేసే అవసరంలే. దేవుడి నీ పొగరు పట్టిన దాన్ని చూసి ఏం చేస్తాడు? దేవుడు అణిచివేస్తాడు. ఎట్లా అణిచివేస్తాడు? పొగరు పట్టు ఎంతవరకు పడుతావు, పట్టు ఎంతవరకు మాట్లాడతావో మాట్లాడని చూసి ఒకరోజు నోరు పడిపెట్టేట్లు చేస్తాడు. ఇంకా పొగరు పట్టి చూస్తే ఇంకా ఎంతసేపు మాట్లాడతావు, మాట్లాడని చెప్పి కాళ్ళు చేతులు ఇరిగిపోయేటట్లు చేస్తాడు. కొన్నిసార్లు రోగాలు పెడతాడు, మంచానికి పడేస్తాడు, శోధనలు రప్పిస్తాడు. ఎందుకంటే పొగరు నీకు అనగాలేని. ఆ పొగరు అణిగితే తప్ప నా గురించి నీవు విచారణ చేయవని కొన్నిసార్లు రోగాలను, సమస్యలను దేవుడే మన జీవితంలో అనుమతిస్తాడు. వస్తున్నాయంటే నీకు ఏం తగ్గించుకోవాలి అప్పుడు? ఓహో, నేను పలానా విషయంలో ఈ పొగరున్నానే, పలానా విషయంలో ఈ తలకెక్కింది నా పొగరు, అందుకే ఈ పొగరు నేను నరికేసుకుంటే దేవుడు నాకు ఈ శోధన నుంచి విడిపిస్తాడనే ఆలోచన కలిగి వస్తే అప్పుడు దేవుడు ఆ చెట్టును చూసి సంతోషపడతాడు. ఓహో, ఈ చెట్టు పొగరు పట్టిన కొమ్మను ఏం చేసుకుంది, ఇది నరికేసి కింద దారి పొడిచింది కదా అని చూస్తాడు. కాబట్టి ఏం కొమ్మ నరికేయాలండి? మొదటగా చెప్పండి, ఏం కొమ్మ నరికేయాలి? పొగరు పట్టిన కొమ్మను నరికి పారేయాలి కింద. రెండవది మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగుతాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచినెడలా, ఈ మాట బాగా చదవండి, దాని నరికి, పెరికి కాదు అక్కడ, ఇంకొక తర్జమలో ఉంది, నరికి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకములో పడివేయకుండా మీ అవయములలో నోటికి నశించుట నీకు ప్రయోజనకరము ఆగుతుంది కదా. ఇక్కడ వినండి. రెండవది, ఇంకా ఎలాంటి కొమ్ము మనం నరికేయాలంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్న ఆ దినాల్లో ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఏం చెప్పాడంటే అనేక సందర్భాలు చెప్పాడు. పొరుగువాన్ని ఎట్లా ప్రేమించాలో చెప్పాడు, అబద్ధాలు మాట్లాడకూడదని చెప్పాడు. ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక సూచనలు చెప్పుకుంటూ అక్కడ ఒక మన కన్నుల గురించి, చెవుల గురించి, కాళ్ళ గురించి, చేతుల గురించి, మన శరీరం గురించి చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడు తెలుసా? నేను చెప్పినదేమనగా అని చెప్తే ఏమన్నాడు అక్కడ? నీవు ఎవరినైనా ఒక స్త్రీని చూసేటప్పుడు మోహపు చూపుతో చూడకూడదంట. మోహపు చూపు అంటే చెప్పండి, మోహపు చూపులు, కొందరు రకరకాల చూపులు ఉంటాయిలే కొంతమందికి. ఎవరైనా మంచిగా అందం కనబడి ఒక స్త్రీ అలాగే నడిచి వెళ్ళిందనుకోండి, ఒక పాపంతో చూచినట్లుగా చూడకూడదంట. ఇప్పుడు ముందు కళ్ళ ముందు వెళ్తుంటారు, ఒక పరిశుద్ధంగా చూడు మంచిదే, ఒక అక్కలాగో చెల్లిలాగో చూస్తే మంచిగా బాగుంటుంది, మన హృదయం ఏం పాడు కదంట. అదే చూసే చూపు మోహపు చూపు చూడకూడదంట. ఒక స్త్రీ అయినా, స్త్రీ కూడా పురుషుని ఎట్లా చూడకూడదు? మోహపు చూపు, బో నేను ఎంత ఎర్రగున్నాడు, ఎంత బాగున్నాడు అని స్త్రీ చూడకూడదంట, మనుషులు అనుకోకూడదంట. పురుషుడు కూడా స్త్రీని చూసి ఆమె ఎర్రగా బుర్రగా మంచిగా ఉందనుకోండి, బా ఎంత బాగుంది ఈమె అనుకోకూడదంట. ఒకవేళ అలా అనుకున్నావా, అప్పుడే నువ్వేం చేసినట్టు హృదయంలో
పాపం చేసినట్టంట. చేయడం కాదు, చూసి అనుకునే దాంట్లోనే పాపం ఉందంట. ఆ పాపములో ఏమొస్తుంది? మరణం అనేది వస్తుంది. కాబట్టి ఏ స్త్రీ వెళ్ళినా నువ్వేం చేయాలి? ఒక అక్క, ఒక చెల్లిలాగే భావించాలి. ఏ పురుషుడు వెళ్ళినా మనం ఏం చేయాలి? స్త్రీలు ఒక అన్న, ఒక తమ్ముడులాగే భావించాలంట. అదే ఒకవేళ పాపపు ఆలోచనలు పెట్టుకొని మనం చూసామా, పాపపు తలంపులు పెట్టుకొని ఆ వ్యక్తిని చూసామా, అప్పుడే మన హృదయంలో పాపం చేసిన వారు అవుతాము. అప్పుడు అంటాడు, కిందేమంటాడు, ఒకవేళ నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నువ్వు దాన్ని ఏం చేయాలా? చూడు, ఇంకా చూడు అనుకోరదంట. ఒకవేళ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచింది, మోహపు చూసింది అనుకోండి, అభ్యంతరపరిచింది అనుకోండి, నువ్వు దాన్ని నరికి వేయాలంట. నరికి పాడే అంటాడు. ఒకవేళ ఎడం కన్నా నేను అభ్యంతరపరిచిందా, ఎడం కన్ను నరికేయి. ఒకవేళ చెయ్యి ఏదన్నా అభ్యంతరపరుస్తుందో చెయ్యి నరికేయి. కాలు ఏమైనా అభ్యంతరపరుస్తుందో కాలు నరికేయి అంటాడు. ఒకవేళ చెవి ఏమైనా అభ్యంతరపరుస్తుందో చెవిని నరికేయి అంటాడు. కొంతమంది చెవులు కూడా, కొంతమంది అభ్యంతరపరుస్తుంటే చెవులు కూడా ప్రతి దాంట్లో ఏలు పెట్టి చెవుల్లో వింటారు. ఈయన ఊకే ఉంటారా? ఈయన సంఘటన అక్కడికి వదులుతారా? ఇక్కడ నేను సంఘటన తీసుకుని 4 ఇండ్లకి అంటిస్తావు. అంటించినప్పుడు ఏం చేస్తుంది? నీవు చెప్పేది కాక ఇతరులు కూడా తప్పకు దాన్ని అర్థం చేసుకొని మొత్తానికి ఒక ఇంటికాడ గొడవ పోయి 4 ఇండ్లకి, అది కూడా పాపమే. కొంతమంది కాళ్ళు ఉంటాయి. ఈ కాళ్ళు పాపం చేయాలని పరిగెడుతుంటాయి. కొన్నిసార్లు మనుషులకి తప్పుదారి నడాలనిపిస్తుంటుంది. తప్పుదారి నడాలనుకున్నప్పుడు ఈ కాళ్ళని ఏం చేసుకోవాలంట? నరికేయమంటాడు. ఒకళ్ళు చెయ్యి ఏదైనా నేను అభ్యంతరపరిచింది అనుకోండి, చెయ్యకు నరికేయ అంటాడు. అంటే నిన్ను అభ్యంతరపరిచే ప్రతీది ఏం చేయాలంట? మనము నరికి ఏం చేయాలంట? పారేయాలి. అంటే రెండవ కొమ్ము కొంతమందికి ఎట్లాంటి కొమ్మ అంటే అభ్యంతరపరచు కొమ్మ. ఏంటి నిన్ను అభ్యంతరపరిచేది? దేవుని కార్యాలని జీవితంలో దేవుడు జరిగించాలంటే కొన్ని నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి. ఏంటి నిన్ను అభ్యంతరపరిచేది? కొన్నిసార్లు మందిరానికి రావాలంటే కూడా కొందరికి అభ్యంతరపరుస్తుంటారు కొంతమంది. కొన్నిసార్లు దేవుళ్ళు ఆత్మకి ఎదగాలనుకుంటే కొన్ని అభ్యంతరపరుస్తున్నాయి నిన్ను. కొన్నిసార్లు దేవుళ్ళు ఎదగనీయకుండా నిన్ను అభ్యంతరపరిచే కొన్ని ఉన్నాయి. అది కన్నా, లేకుంటే నీ చెయ్యా, లేదు నీ కాలా, నీ చెవ్యా, లేకపోతే నీ మనసా, లేకుంటే నీ ఆలోచనలా, ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందో ఒకసారి ఆలోచించేయి. అభ్యంతరపరిచే కొమ్మ నువ్వు నరకకపోతే నిత్య నరకంలోకి నువ్వు వెళుతావు. ఒకవేళ అభ్యంతరపరిచేదాన్ని నువ్వు ఏం చేయాలి? దాన్ని నువ్వు నరికి అప్పటికే పడేసుకోండి. నరికి పడేస్తేనే నిన్ను అభ్యంతరపరచుకోకుండా నువ్వు కాపాడబడతావు. నీ మందిరానికి వచ్చి లేదా దేవుళ్ళు మరింతగా నువ్వు ఆత్మీయ వర్ధులుగాక, ఆత్మీయంగా నువ్వు బలపరచబడదువుగాక. కొందరు ఎందుకు బలపరచబడట్లేదు? దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదు? బైబిల్ ఎందుకు చదవట్లేదు? ప్రార్థన ఎందుకు చేయట్లేదు? ఇతరులను ఎందుకు ప్రేమించే గుణం నీకు లేదంటే నీలో కొన్ని అభ్యంతరపరిచే కొన్ని ఉన్నాయి. ఆ అభ్యంతరపరిచేవి నువ్వు ఏం చేయాలి తెలుసా? కొమ్మ నీకు పెరిగింది, ఇంత లేదు, అది ఇంత పెరిగింది. పెరిగిన కొమ్మను ఏం చేసుకోవాలి? నువ్వు నరికి పరేయాలంట. దారిలో పడేస్తే అభ్యంతరపరిచే కొమ్మ మీద ఎవరు వెళతారు? గాడిద మీద దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు తొక్కుకుంటూ యెరూషలేముకి వెళితే అప్పుడు నిన్ను ఆత్మీయంగా పరలోక రాజ్యంలో ఆయన చూడబోతున్నాడు. హల్లెలూయా. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచెను అంటాడు. వినండి. పౌలు గారు ఆ దినాల్లో ఉన్నప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఆయనకి ఆ దినాల్లో విస్తారమైన పరిచర్య ఉంది. ఒకే ఊరు కాదు, ఒక సంఘం కాదు, గ్రామాలు తిరిగి సేవ చేయాలి ఆ దినాల్లో. ఆయన చేయకపోతే ఇంకెవరు ముందుకు వెళ్ళేవాళ్ళు లేరు. ఆయన ముందుకెళ్తే 10 మంది ఆయన వెనక వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకే దగ్గరుంటే కాదు కదా. అందుకే ఆ దినాల్లో పత్రికలు రాశాడు, సంఘాలు కట్టాడు, దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తూ ఆ దినాల్లో గ్రామాలు తిరిగాడు. తిరిగితే ఒక తెస్సలోనిక సంఘానికి చెప్తున్నాడు, తెస్సలోనిక సంఘమా, పలుసార్లు మీ యొద్దకు రావాలని నేను అనుకున్నాను కానీ సాతాను నన్ను ఏం చేశాడు? అభ్యంతరపరిచాడు రాకుండా. అంటే ఈరోజు కూడా కొంతమంది దేవుని మందిరానికి రావాలంటే
సాతానుగాడు ఉదయంలో ఏం పెడతాడు ఇంట్లోన? అభ్యంతరం పెడతాడు. తెలుసో తెలియదు మీకు? గొడవ, రంకు. భర్త బాగా రెడీ రెడీ ఉంటాడు, 8 గంటలకల్లా రెడీ అయి ఉంటాడు. చర్చికి పోదాం, ఈరోజు ఆదివారం కదా, నువ్వు కూడా తొందర వంట చేసుకొని తొందర రెడీగా పిల్లల్ని రెడీ చేయి అంటుంటుంది. అంటాడు ఈయన. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఏదో ఒకటి అప్పుడే కోపం రావడమో, ఏదో ఒకటి తక్కువ రావడమో, ఏదో ఒకటి గొడవ. ఆ గొడవలు ఏమైపోతారు? రావాలనుకున్న వ్యక్తి కూడా గొడవపడి అందరు ఎక్కడుంటారు? ఇంట్లోనే పడతారు. ఏం దానివల్ల ప్రయోజనము అంటే, నేను అభ్యంతరపరిచేది ఏదో ఒకటి తెలుస్తా? ఒకవేళ నీలో ఉండే కోపమే నేను అభ్యంతరపరచొచ్చేమో, నీలో ఉండే కొన్నిసార్లు అసూయ, నీలో ఉండే కొన్నిసార్లు పనికిరాని ఒక లక్షణాలు, ఆలోచనలే కొన్నిసార్లు నేను అభ్యంతరపరుస్తున్నాయి. సాతాను అనేవాడు ఉంటాడు ఇంట్లో, చర్చికి రెడీ అయ్యే లోపల గొడవ పెడతాడు, ప్రార్థనకి వెళదామనే సమయంలో ఏదో ఒకటి పని పెడతాడు. కానీ అభ్యంతరపరిచే సాతాను కూడా ఉన్నాడు కొన్నిసార్లు. దానివల్ల ఎవరికి నష్టం అంటే నీకే నష్టం. ఆ పౌలు గారు అంటాడు, చాలాసార్లు మేము ఎద్దుకు రావాలనుకున్నాం కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరచు, అందుకే రాలేదయ్యా, ఇప్పుడు వచ్చాము అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అభ్యంతరపరిచే నేను కొమ్మ నీలో ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేయాలి? నరికేసుకునండి. ఒకవేళ అప్పుడే అభ్యంతరం వచ్చిందనుకో, ఇంక దాని గురించి పట్టించుకోకూడదు. కోపం వచ్చిందనుకో పట్టించుకోవద్దు. లేదా ఏదైనా ఇద్దరి మధ్య భార్యాభర్తల కుటుంబంలో ఏదైనా అసమాధానం వచ్చిందనుకో దాన్ని పట్టించుకోకూడదు. దాన్ని అక్కడ పడేయాలా, ముందు పని సాగించుకోవాలి. దీన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని కొంతమంది అభ్యంతరపరుస్తారు, అభ్యంతరంలో అట్లాగే ఉంటారు. లూకాసు సువార్త 7వ అధ్యాయం 19వ వచనం చదవండి. అంతటా యోహాను శిష్యులలో 2 పిలిచి, రాబోవాడు నీవేనా, లేక మరి ఒకరి కొరకు మేము ఎదురు చూడాలా? మమ్మల్ని మీ ఎద్దుకు పంపానని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మ గల అనేకులు స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధిలగుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చిన. గట్టిగా లేలని చెప్పండి. బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? శిష్యులారా, మీరు రండి, మీ ఇద్దరు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి. ఆయన లోకరక్షకుడని చెప్పుకుంటున్నాడు, యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు, ఆయన మెస్సీ అని చెప్పుకుంటున్నాడు కదా, మీరు వెళ్ళండి, వెళ్ళి నేను పంపించానని మీరు చెప్పండి. ఏం చెప్పాలయ్యా అంటే, రాబోవాడు నీవేనా, లేకుండా మరి ఒకరి కొరకు ఎదురు చూడాలా అంటాడు. అప్పుడు ఈ శిష్యులు వచ్చి యేసు ప్రభుతో అంటారు, అయ్యా బోధకుడా, రాబోవాడు, ఈ లోకానికి రాబోవాడు నువ్వేనా, లేక మరి ఒకరి కొరకు ఎదురు చూడాలంటే యేసు ప్రభు అంటాడు, ఎందుకు మీరు నా గురించి అభ్యంతరపడుతున్నారు? కుంటివారు నడిచి చూడట్లేదా? గుడ్డివారు చూపెంత చూడట్లేదా? రోగులు బాగవుతున్నది చూడట్లేదా? చనిపోయిన వారు లేచి తిరుగుతున్నది మీరు చూడట్లేదా? ఎందుకు నా విషయం అభ్యంతరపడుతున్నారు అంటాడు. అయితే ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహానికి ఎక్కడ అభ్యంతరం వచ్చింది? యేసు ప్రభు మీద అనుమానం వచ్చింది. ఏమొచ్చింది? చెప్పండి ఏమొచ్చింది? బాప్తిసం ఇచ్చే యోహానికి యేసు ప్రభు మీద ఏమొచ్చింది? అనుమానం. అంటే ఈయనైనా కాదా? లోకరక్షకుడు వస్తాడని ఎప్పుడు రాయబడి ఉంది. ఆయన మరియా కడుపులో పుడతాడు, ఆయన కొరకు మరణిస్తాడు, మరి తిరిగి లేస్తాడని ఎప్పుడో ప్రవచనం రాయబడి ఉంది. మరి ఈయన కాదని డౌటు. ఈరోజు కూడా కొంతమందికి ఎలాంటి అభ్యంతరాలు అంటే అనుమానాలైన అభ్యంతరాలు ఉన్నాయి. భార్య భర్తలో చూడండి అనుమానాలే. భర్త ఎవరితోనైనా మాట్లాడాను అనుకోండి, ఎవరితో భార్య ఎక్కడైనా ఎవరితో అనుమానం. ఈ రోజుల్లో అనుమానం అనేది ఎవరిలో ఉంటారో, అనుమానం ఉండే వాళ్ళలో ఏమొస్తుందో తెలుసా? అభ్యంతరాలు ప్రారంభపడతాయి. అనుమానంలో ఉండేటువంటి వాళ్ళకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు చూసిన అనుమానాలు. అనుమానం అనేది ఒక దయ్యం. ఏంటిది? దయ్యం. ఆ దయ్యం కూడా పట్టిందనుకోండి ఎవరికైనా, పండుకున్నా కంటిన్యూ నిద్రపోరు, తిన్నా కడుపు నిండా అన్నం తినరండి. అభ్యంతర పడకూడదు. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏం చేయాలి తెలుసా? అనుమానం లేకుండా మనం జీవించాలి. అనుమానం అనేది ఉండకూడదు. హల్లెలూయా.
కొందరు అనుమానిస్తున్నారంటే అనుమానం వచ్చేటట్లుగా చేస్తూ ఉంటారు. అనుమానం వచ్చేటట్లు చేసినప్పుడే అనుమానాలు వస్తుంటాయి. అట్లాగా ఉండకూడదు. ఏది చేసినా యథార్థంగా చేయి. మాట్లాడతావు యథార్థంగా మాట్లాడు. మనిషి చూసి 10 మంది చూసేటట్లుగానే మంచిగా చేయి. అనుమానం అనేది ఏడు ఉంటుంది? ఉండదు కదా. భార్య భర్తల్లో కూడా దొంగదాపురు ఎప్పుడైతే చేస్తారో భార్య భర్తల్లో కూడా ఏమవుతుంది? అనుమానాలు వస్తాయి. స్నేహితుల్లో కూడా అనుమానాలు ఎందుకు వస్తాయి? దొంగదాపురు పండ్లు. ఈడొక మాట ఆడొక మాట, ఈడొకటి పద్ధతి ఆడొక పద్ధతి, నాతో ఒక మాట నీతో ఒక మాట. అలాంటప్పుడు ఏమొస్తుందంటే మనుషులకి అనుమానాలు వస్తుంది. కాబట్టి ఈ అనుమానాలు కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంది? మనల్ని అభ్యంతరపరిచి దేవుళ్ళు ఎదగనీయకుండా చేస్తాయి. అందుకే మనం ఏం చేసుకోవాలి? అభ్యంతరపరిచి కొమ్మను నరికేయాలి. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పానండి? 2 మాటలు. ఒక సందర్భంలో పేతురు గారు కూడా అంటారు, యేసు ప్రభు వారు ఇంకా గెస్తమనే తోటలో వెళ్ళినప్పుడు నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువ వేస్తారంటే నేను మరణిస్తాను, 3వ రోజున తిరిగి లేస్తానంటే పేతురు అంటాడు, బోధకుడా నీ గురించి ఎవరు అభ్యంతర పడినా పడకపోయినా నేను నీ గురించి అభ్యంతర పడతాను, నీ కొరకు ప్రాణం పెడతాడన్నాడు. యేసు ప్రభు వెంటనే ఏమన్నాడు? నీ కోడి కుయ్యకముందే 3 సార్లు నువ్వేం చెప్తావు? అభ్యంతరపడి అబద్ధాలు చెప్తావయ్యా, ముందు ఏం చెప్తావు ఆ మాట అంటాడు. యేసు ప్రభుని అప్పగించిన వెంటనే ఎన్నిసార్లు చెప్తాడు? నిజంగా కొన్నిసార్లు ముందే నిజాలు చెప్తే నమ్మరు కొంతమంది. నిజాలు చెప్తుంటారు. ఒక సేవకుడు నిజం చెప్తుంటాడు, నీవు ఈ మార్గంలో వెళ్ళొద్దు, నీకు అపాయం వస్తుందని చెప్తుంటాడు. దాన్ని వినాలా? సేవకుడు ఎందుకు చెప్తాడు ఈ మాట? ఆయన మామూలు వ్యక్తి కాదు కదా, దైవ సేవకుడు కదా, దేవుని మాట కదా చెప్పేది. ఆ మాటని దాని ప్రకారం నడవాలంతే. ఈయనకేం తెలుస్తుందిలే అని చెప్పి నువ్వు ఆ మార్గంలో వెళ్ళావనుకోండి, నష్టపోయేది ఎవరు? నువ్వే కదా. మంచి చెప్తున్నారనుకోండి, అభ్యంతర పడకూడదు, ఆ మాటకు సమ్మతించాలి, లోపడాలి. నష్టమైనా సరే దాని కొరకు భరించాలి, ఆ మాట ప్రకారము జీవించాలి. హల్లెలూయా. ఈ పేతురు అభ్యంతర పడ్డాడు. అభ్యంతర పడినందుకు ఏం జరిగింది? యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. అభ్యంతర పడిన వాళ్ళలో అబద్ధాలు ఉంటాయి, అభ్యంతర పడే వాళ్ళలో అనుమానాలు ఉంటాయి, అభ్యంతర పడే వాళ్ళలో పాపం చేస్తారు, అభ్యంతర పడే వాళ్ళలో దేవుని రాజ్యానికి వారసులు కారు. అందుకే అభ్యంతరమైన కొమ్మ నీలో మొలిసిందేమో, అభ్యంతరపరిచే కొమ్మను మనము నరికేయండి. నరికేసి దారి పొడుగునేస్తే ఆ దారి పొడుగు వేసిన అభ్యంతరమైన కొమ్మ మీద యేసయ్య నడుచునుగాక. చివరికి ఇంకొక మాట చదవండి, రెఫరెన్స్ ముగిస్తాను. చివరిగా 75వ కీర్తన 10వ వచనం. ఇదే కొమ్మ భక్తిహీనుల కొమ్మలన్నిటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్మలు హెచ్చింపబడును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి. ఇదే కొమ్మ అంటే భక్తిహీనుల కొమ్మ. ఏ కొమ్మ ఇది? చెప్పండి ఏ కొమ్మ ఇది? భక్తిహీనుల కొమ్మ. ఏంటి? భక్తులకి భక్తిహీనునికి తేడా ఉంటుంది. బాగా వినండి, అందరు తలెత్తి చూడండి. ఈరోజు భక్తిహీనతే నిన్ను దూరం చేస్తుంది, అందుకే బాగా వినండి. ఈ భక్తిహీనుని కొమ్మ ఎట్లాంటిదంటే, భక్తిపరుడే, భక్తురాలే, కాదనట్లేదు. బైబిల్ పట్టుకొస్తారు, అన్నీ బాగానే ఉంది, వచ్చి పాటలు పాడుతుంటాము, బైబిల్ చదువుతుంటాము, వాక్యం వింటుంటాము, ప్రార్థన చేస్తుంటాము, అన్నీ బాగానే ఉంది. కానీ అక్కడి వరకు భక్తి బాగానే ఉంది. అటు వరకు 100కి 90 మార్కులు వేయచ్చు. సమయానికి మందిరానికి వస్తున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, చక్కగా ప్రార్థన చేస్తున్నాం, చక్కగా అన్నీ బాగానే ఉంది. కానీ భక్తిలో హీనత కలవకూడదు. ఏం కలవకూడదు? హీనత అంటే పనికిరానిది అని. ఈ భక్తిలో కొన్నిసార్లు కల్తీలో కలిసినట్టు కలుస్తుంటుంది కొంతమంది. భక్తిలోకి హీనమైన పనులు అంటే పనికిరానివి బుద్ధులు ఉంటాయి, కొంతమంది పనికిరాని ఆలోచనలు ఉంటాయి, పనికిరాని మాటలు ఉంటాయి, పనికిరాని తలంపులు ఉంటాయి. అది మనలోకి రాకూడదు. భక్తిలోనికి మనుషుల్లో కూడా 100కి 70% కల్తే ఉంది భక్తి, 10% నిజమైన భక్తి ఉంది అంతే. ఎప్పుడు బుద్ధి పుట్టినప్పుడు మందిరానికి రావడం, అప్పుడు పూర్తి భయభక్తులు కలిగి ఉన్నట్టు ఉండడం, ఏదో పాట పాడడం, ప్రార్థన చేయాలనిపిస్తే చేయడం, సేవకుని మాట తినడం, ఇంకోసారి ఇంకా కంటకు కనపడుకోకుండా. ఇది కాదండి భక్తి అంటే. భక్తిలో అనేది ఒక త్యాగం, భక్తి అనేది ఒక విశ్వాసం, భక్తి అనేది ఒక ప్రయాస. ఈ భక్తి అనేది ఒక ఆశమాశ ఆడుకునేది కాదు. భక్తి 2 నాలుగు భక్తి చేసేది,
రెండు నాళ్ళు లోకంలో కలిసేది, రెండు నాళ్ళు భక్తిలో ఉండేది, రెండు నాళ్ళు బూతు మాటలు మాట్లాడేది, దేవుని మందిరంలో భక్తి కలిగి కనబడేది, ఇంటికి వెళ్ళినాక సినిమాలు సీరియల్ చూసేది. ఇది కాదు భక్తి అంటే, ఇది కాదు భక్తి అంటే. అందుకని ఈ భక్తిలోనికి హీనతనే కొమ్మ కలిసింది. ఆ కొమ్మ నరికేయి. ఉంటే భక్తి పర్రాలాగానే ఉండు, లేకుంటే లోకంలోనైనా బయట పోతే అంతరాలు మంతరాలు వేసుకుంటావు, మందిరానికి వస్తావు, కూర్చుంటావు. ఏం లాభం దానివల్ల? భక్తి అనిపిస్తుందే? దేవుని మీద విశ్వాసం ఎక్కడ పెట్టావు నువ్వు? మందిరానికి వస్తావు, దేవుడు నన్ను నమ్ముతున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, చక్కగా వాక్యం వింటున్నావు, దేవుడే కాపాడతాడనే విశ్వాసం నీకుందా? దేవుడు నన్ను ఏ స్థితిలో నుంచి తప్పిస్తాడనే నమ్మకం నీకుందా? లేదా మనుషుల మీద ఆధారపడే భక్తి చేస్తున్నావా? ఈరోజు మనుషులు చూసి భక్తి నేర్చుకుంటున్నారు, మనుషులు చూసి భక్తిని చెడుపుకుంటున్నారు. అదే ఇప్పుడు వచ్చింది. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను చూడండి అని దేవుడు చెబితే యేసయ్యను చూడరు. ఎవరిని చూస్తారు? మనుషులను చూస్తారు. వాళ్ళు ఇటు పెద్ద మాట్లాడరా, వీళ్ళు ఇట్లా అనరా, వాళ్ళు తప్పుడు పనులు చేయరా, వాళ్ళతో మనకి ఏం అవసరం? నాశనం అయిపోయాడు నాశనం కానీ కండ్లతో చూడి. కానీ నీ భక్తి ఏమైపోయిందో ఒకసారి ఆలోచన చేయి. వాడు బూతు మాట్లాడతాడు, తెలీదు, భక్తిహీనుడు. నువ్వు భక్తురాలు కదా, మరి నువ్వు ఎట్లుండాలి? నువ్వు భక్తుడు కదా, నువ్వు ఎట్లుండాలి? ఒకరిని చూసుకొని ఏం భక్తిది? ఒకరిని చూసుకొని ఏమి విశ్వాసం ఇది? దేవుని బిడ్డల జాగ్రత్త. దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏది విత్తుకుంటే ఆ పంట కోస్తాడు. జాగ్రత్తగా ఉండండి. ఇది అంత దినంలో మనం ఉన్నాం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేసేది భక్తి కాదు ఇది. ఎవరు దేవుని కొరకు నిలబడకపోయినా నేను నిలబడతానని చేసేదే భక్తి. 10 మందిలో ఉన్నప్పుడు ఒక భక్తి, ఒంటరిగా ఉన్నప్పుడు భక్తి, ఇది ఒక రకమైన భక్తే. 10 మందిలో ఉన్నప్పుడు చూడండి, కొంతమందికి అబ్బా అప్పుడు వచ్చిన ప్రార్థన, అప్పుడు వచ్చిన ఉత్సాహం, అప్పుడు వచ్చిన ఉజ్జీవము ఒక్కడున్నప్పుడు రాదే. అదే 10 మందిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, ఇష్టం అనుకోండి, గంట సేపు ప్రార్థన చేస్తాం మోకాళ్ళ నుంచి. 10 మందిలో ఉన్నప్పుడు. అదే ఇంటికాడ ఉన్నప్పుడు చేస్తావు గంట సేపు. అంటే మనుషులు చూడాలని నీ భక్తి, నా భక్తి ఇది కాదండి. ఇది భక్తిహీనత అనే కొమ్మ. ఏ కొమ్మ ఇది? భక్తిహీనత అనే కొమ్మ. ఆ కొమ్మ మనలో మలవకూడదు. ఒకవేళ మలిచిందా, ఆ కొమ్మ ఏమైనా పెరిగిందా, దాన్ని ఇప్పుడే నరకండి. నరికి యేసు ప్రభు గాడిద మీద వస్తున్నాడు, యూదులకు రాజా జయమనే స్తుతించడానికి మనం వచ్చాము. ఆయన కింద పారేస్తే ఆ భక్తిహీనత మీద నా దేవుడు నడిచి వెళ్ళునుగాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు భక్తిహీనత ఎంతకాలం భక్తులుగా ఉందామండి. పౌలు గారు అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఇది భక్తి అంటే. ఇది భక్తి అంటే తప్పించుకొని 4 మాటలు అబద్ధాలు చెప్పి తప్పించుకొని తిరిగేది కాదు భక్తి అంటే. ఏదో ఇష్టం వచ్చినప్పుడు ఒక మాట, ఇష్టం లేనప్పుడు ఒక మాట, ఇట్లాంటిది కదా భక్తి అంటే. ప్రేమ పుట్టినప్పుడు ఒక మాట, ప్రేమ లేనప్పుడు ఒక మాట, కోపంతో ఉన్నప్పుడు ఇంకో మాట, ద్వేషంతో ఉన్నప్పుడు. ఇది కాదు భక్తి అంటే. స్థిరమైన ఆలోచనలు కలిగి చేసే విశ్వాసాన్ని బట్టే భక్తి అంటారు. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రికలు ఏమనుంది? చదువు. భక్తి కలిగిన వారి వలె కనబడుతున్నారు, కానీ లోపల ఏం లేదంటే వాళ్ళకి. పైకి భక్తి, అటుకి పోతారు, భక్తే. కానీ భక్తి నిలబెట్టుకుంటున్నామా? ఆ భక్తిని కాపాడుకుంటున్నామా? చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈరోజు భక్తి అనేది ఎట్లయిపోయిందంటే, నీళ్ళేవో కల్తేవో, పెట్రోలేవో నీళ్ళేవో, కల్తీ భక్తి అయిపోయింది అంతా. స్థిరంగా ఉండరు భక్తి అంటే. ఒక చోటు ఉందాం, ఒక జీవితాన్ని జీవిద్దాం, ఒక ఆలోచన కలిగి ఉందాం, ఒక సేవకుని కింద అణిగిమణిగి ఉందాం, ఒక ఆత్మీయుని కింద మనం ముందుకెళదాం, దేవుని కొరకు స్థిరమైన విశ్వాసం కలిగి ముందుకెళదాం అనే భక్తి లేదు ఈ రోజుల్లో. భక్తి అంతా కర్రవైపోతుంది. జాగ్రత్త. ఆ భక్తిలోకి హీనత రాకూడదు. భక్తి మంచిదే, కానీ నీ భక్తిలోకి కల్తీ రాకూడదు. భక్తి కల్తీ బైబిల్ పట్టుకున్నంత మాత్రం వచ్చేది కాదండి. భక్తి హృదయముల నుంచి వచ్చేదే భక్తి. హల్లెలూయా. బైబిల్ పట్టుకుంటూ వచ్చేది కాదు, 4 తెల్లబట్టేసుకుంటూ వచ్చేది కాదు. హృదయముల నుంచి వచ్చి చేసేదే భక్తి అండి. అలాంటి భక్తి దేవుడు కోరుకుంటున్నాడు. భక్తిహీనత ఒకళ్ళ కొమ్మునికి వచ్చిందేమో, దాన్ని ఇప్పుడే నరికేయండి. నరికేయకపోతే మనకే డేంజర్. యోబు గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం చదవండి.
ఇదియు నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. భక్తిహీనుడు ఏం చేస్తాడు? ఆయన సన్నిధికి రాడంతే. ఏంటికి? కొమ్ములు వచ్చినాయి కదా. ఒకప్పుడు భక్తులు ఎట్లుండేది? ఒకప్పుడు భక్తి, ప్రారంభ భక్తి 11 గంటలకు ప్రార్థన స్టార్ట్ అంటే 10 గంటలకు వచ్చి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నాము అంటే ఇప్పుడు కొమ్ములు పెరిగినాయి లేదా? లేటే వస్తున్నామంటే ఏం పెరిగినాయి నీకు ఇప్పుడు? మరి కొమ్ములు పెరగకపోతే ఎవరైనా ఇట్లా చేస్తారా? కొమ్ములు నరికేసుకునే వాళ్ళు అయితే వారం నరికేసుకుంటారు, టక వస్తారు, పని చూసుకుంటారు, వస్తారు, హుషారుగా ఉంటారు. ఆదివారం అంటేనే ఇంక ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు పాటలు పాడాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడెప్పుడు వాక్యం వినాలి. ఇట్లా కొందరు కొమ్ములు పెరిగిన వాళ్ళు ఏం చేస్తారు? టైం కూడా చూస్తారు. ఎప్పుడెప్పుడు నీ వాక్యం బంద్ చేసి ఎప్పుడెప్పుడు పోదామని ఎదురెదురు చూస్తుంటారు. అదే పనికిరాని మాటల దగ్గర చెప్పండి, గంటలు. మరి కొమ్ములు పెరిగలేవంటారా? భక్తిహీనుడు అంట రక్షణ పొందడానికి తన సన్నిధికి రావడానికి తెగింపడంట. ఏంటికంటే లోక భాషలు వచ్చాయి, ఇప్పుడు లోకపు తలంపులు వచ్చాయి. చూసి భక్తి ఎంతసేపు ఉంటాడు? చూసి మందిరంలో ఇంకెంతసేపు కూర్చుంటాడు? ఓపిక లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఓపికతో కూర్చొని వాక్యం వినేవాళ్ళు, ఒకప్పుడు ఓపికతో పాటలు పాడేవాళ్ళు, ఒకప్పుడు ఓపికతో ప్రార్థన చేసేవారు, ఒకప్పుడు ఓపికతో సేవకుని మాట వినేవాళ్ళు, ఒకప్పుడు ఓపికతో దేవుని కొరకు ఏదైనా చేద్దామనే త్యాగం కలిగి జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఓపిక లేదు. ఎందుకు తెలుసా? కొమ్ములు వచ్చాయి. ఏమొచ్చాయి చెప్పండి? ఏమొచ్చినాయి? కొమ్ములు వచ్చినాయి. కొమ్ములు వచ్చినందుకు ఇప్పుడు ఏమైపోయింది? సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుడంటే విశ్వాసం లేదు. ఇంక చూసి అందుకనే లోక సామెత ఒకటి ఉంటుంది, కొత్తది వింతంట, పాతది రోతంట. అంటే చూసింది ఎంతసేపు చూస్తావో, ఇనింది ఎంతసేపు వింటావో, మరి ఇంకొత్త దాని కొరకు పూడుకులాడతారు. ఈ రోజుల్లో కూడా అంతే. మన ఎప్పుడు ప్రేమికులు ఇద్దరు, ఒక అమ్మాయి మోసం చేసిందని చచ్చిపోయాడు. ఏం చచ్చిపోయిందని చూస్తే అమ్మాయి ఇంకా చూసి ఒక 5 ఏళ్ళు బాగా ఆయనతో బాగా స్నేహం చేసి 5 ఏళ్ళ వరకు బాగానే ఉండి ఇంకా తర్వాత ఇంకొకంత తిరుగుతుందంట. వీడు అది చూసి తట్టుకోలేక, ఏంటమ్మా ఏంటి నువ్వు 5 ఏళ్ళ నుంచి నన్ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావు, ఇప్పుడు అంతా మాట అంతా అయిపోయిన తర్వాత ఇట్లా అన్నావంటే, నీతో ఏముండదురా, 5 ఏళ్ళ నుంచి చూసిన ఇంతే కదా నీ బతుకు, నువ్వు నాకు అవసరం లేదు, ఇదిగో ఈడున్నాడు, ఈడంతా బాగా ఉన్నాడు అనిందంట. ఆ మాటకి ఇప్పుడు గుండె పగులు ఆడేం చేసుకున్నాడు? చచ్చిపోయాడు. అంటే ఇది మన భక్తి. అది కాదండి, మన భక్తి రోజు రూపాంతరం చెందునుగాక, మన భక్తి రోజు క్రొత్తగా మార్చబడునుగాక, మన భక్తి ఎల్లప్పుడూ దేవుని ఎదుట నిలుచునుగాక. దేవుని స్తుతించాలంటే 6 దినాల్లో ఖర్జూరపు మూటలు పట్టుకొని ఎందుకు స్తుతించారు? ఎప్పుడు స్తుతించారంటే, యేసుప్రభు గాడిద మీద ఎక్కుతూ యెరూషలేము వరకు వస్తుంటే కొంతమంది బట్టలు పరిచారు, కొంతమంది చెట్ల కొమ్ములు నరికి వేశారు. ఎట్లాంటి చెట్ల కొమ్ములు నరికేశారు తెలుసా? ఒకటి ఏ కొమ్మలు? ఒకటి పొగరు పట్టిన కొమ్మలు, రెండవది అభ్యంతరపరచు కొమ్మ, మూడవది భక్తిహీనతని కొమ్మ నరికి ఆ పరిచారు. ఆ పరిచిన దాన్ని చూసి దేవుడు సంతోషిస్తూ అప్పుడు యెరూషలేములోనికి వెళ్ళి అప్పుడు యూదులకు రాజా జయమని ఆ రోజు స్తుతించారు. అందుకే ఖర్జూరపు మట్టలు అంటే దాన్ని ఏమంటారు? దాన్ని మట్టల ఆదివారం అని అర్థం. ఈరోజు నువ్వు మట్టల ఆదివారం చూసేది ఊరంతా తిరిగి మట్టలు పట్టుకొని ఏసై నమ్మండి అని చెప్తే నమ్మేవాళ్ళు ఎవరు? ముందు నీ పొగరు తగ్గించుకుంటారు, ముందు నువ్వు పాపాన్ని మానుకో అంటారు, ముందు నీ భక్తిహీనత మానుకో అప్పుడు మాకి అంటారు. కాబట్టి అది కాదు. ఈరోజు మన జీవితంలో మనలో ఏమైనా పొగరని కొమ్ము వచ్చిందేమో, రెండవది అభ్యంతరపరిచి కొమ్ములు ఉన్నాయేమో, మూడవది భక్తిహీనతని కొమ్ములు ఉన్నాయేమో, ఆ కొమ్మలు నరికి దేవుని దారి పొడుగున పరచండి. అప్పుడు దేవుని స్తుతించండి. ఆ స్తుతి ఆరాధనే దేవునికి ఇష్టమైనది. హల్లెలూయా. ఈ వాక్యం మనందరి హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక.